ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు బ్రహ్మర్షి సద్గురు శ్రీ 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 కవీశ్వరానంద స్వామి. మా గ్రామం గుంటూరు జిల్లా అమరావతికి 11 కిలోమీటర్లు, 75 చాళ్ళూరు మా గ్రామం, కొత్తకూరపాడు మండలం. నేను భగవద్గీత పరిపూర్ణంగా నా భగవద్గీతను ప్రింట్ చేశారు తిరుపతి దేవస్థానం వాళ్ళు. నేను పద్య రూపంలో భగవద్గీత రాశాను, దానికి వ్యాఖ్యానం రాశాను, తాత్పర్యం రాశాను. అది ఎంతో మంది మహాత్ములు చదువుతున్నారు. అటువంటి వాడిని నేను. అంతేగాని నిన్నేదో మాట్లాడడానికి రావలేదు నేను. భూమన కరుణాకర్ రెడ్డి అంటే భూమా అంటేనే గురు సంప్రదాయంలో ఒక విశిష్టమైనటువంటి పేరు. అది ఆ పేరు నా అంటే లేదు అని ఆయనకు లేదు. అది ఆ భూమ అనేది లేదు. మళ్ళీ ఆయన పేరు కరుణాకర్ రెడ్డి. అందరినీ కరుణతో చూసేవాడని అర్థం. కానీ మరి కరుణతో చూస్తున్నాడా? కరుణతో చూడటం అందరినీ నిందాలాపాలు ఆడుతున్నారు. సాధువులను నిందిస్తున్నాడు. ఒక మహిళలను పెట్టుకుని అశ్లీలంగా మాట్లాడుతున్నాడు. మహిళల చులకక చూడకు, దహనునికి ఎమయైన కోపి దొరకేయకు, నీ సహన పరీక్షకు ఓడకు, అహమహిమిక తోడ పోకు అనర్థం సుకృతి అని పెద్దలు చెప్పారు. కాబట్టి ఇసురుడేని తిట్టి ఇసుమంత ఊదిన పంచలోహముల భస్మమగును. మరి పెద్దలు ఉసురుమన్న పెనుమంటలకైవా విశ్వదాభిరామేమ అన్నాడు. కాబట్టి నువ్వు మాట్లాడేది సరైన పద్ధతి కాదు. భగవంతుడైనటువంటి యోగ వేమన ఇవన్నీ చెప్పాడు. కాబట్టి నువ్వు భూమన కరుణాకర్ రెడ్డి అని పేరు పెట్టుకొని ఈ విధమైనటువంటి అశ్లీలమైనటువంటి, నీకు ఏమి తక్కువ లేదు, నీకెంతో ఉంది, భగవంతుడు నీకు ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేయి. అంతేగాని నోరు బారేసుకోబాకు. నోరు బారేసుకుంటే వచ్చేది అనర్థమే. మళ్ళీ నీకు సీటు కూడా రాదు. అది కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఎవడో దుర్యోధనుడు అంతలో నాశనం అయ్యాడు, రావణాసురుడు అంతలో నాశనం అయ్యాడు. నువ్వెంత నేనెంత పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అని నేను మీకు విన్నపం చేస్తున్నాను. కరుణాకర్ రెడ్డి గారు మీరు సక్రమంగా జీవించాలని కోరుకుంటున్నాను. శ్రీ శ్రీ దయానంద దత్త స్వామీజీ, మంగళగిరి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి కొండ మీద జరిగినటువంటి అవకతవకలను, కల్తీ లడ్డీ కానుంటి, ముల్తాదు ఓటల కానుంటి గత ప్రభుత్వం చేసినటువంటి దురాగతాలను ఎండగట్టినందుకు, స్వామీజీలను నిరూపించినందుకు మరి తిరుపతిలో ఉన్న భూమాన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉండి అక్కడ చేసినటువంటి ఆయన అవలక్షణాలు మరి ఎన్నో ఉన్నాయి. అవన్నీ బయట పెట్టినందుకు మరి ఆయన తిరుపతిలో ఏ మూల అడిగినా కానీ మరి భూమాన కరుణాకర్ రెడ్డి గారు గంజాయి కరుణాకర్ రెడ్డిని వాడబాడల పల్లెపల్లెలో జనం చెప్పుకుంటున్నారు. అలాంటి విషయాలను మేము ప్రశ్నపెట్టి తెలియజేసి ఇది కరెక్ట్ కాదు, మంచిగా ఉండు, మంచిగా జీవించు, మళ్ళీ నీవు పదవుల్లో ఉండాలని కోరుకున్నాం మేము. అలాంటి కరుణాకర్ రెడ్డి మన ఏపీ సాధు పరిషత్తు శ్రీనివాసానంద సరస్వతి స్వామి మీద అనేక రకాలైనటువంటి అవాంఛనీయమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఆయన శృంగార లీలలు జరుపుకుంటూ ఇతరులు కూడా అలాగనే ఉంటారు స్వామీజీలని, కానీ స్వామీజీల మీద కూడా ఆ బురద చల్లుతున్నటువంటి ఆ కరుణాకర్ రెడ్డికి మేము స్వామీజీల తరఫున, ఏపీ సాధు పరిషత్ తరఫున మంచి ఆయనకు వార్నింగ్ ఇస్తున్నాం. ఇప్పటికైనా నువ్వు మానుకొని ధర్మ ప్రచారంగా ధర్మంగా ఉండు, నీ రాజకీయాలు ముందుకెళ్తాయి. లేకపోతే నీ రాజకీయాలు ఇంకా ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. అందుకని మేము గట్టిగా చెప్తున్నాము, నువ్వు ఇలాంటి అవలక్షణాలైనటువంటి సాధుల మీద చేస్తుంటే పెద్దలు సురుమన్న పెనుమంటలు ఎగరవా అని మన సాధు పరిషత్తులో ఉన్నటువంటి మహత్తులు ఉన్నాము. వారి అందరూ కూడా నేను శాపనార్థాలు కాదు, వార్నింగ్ ఇస్తున్నాము. నువ్వు బహిరంగంగా సాధువులకు, హిందూ సంఘాలకు, ఏపీ సాధువులకు క్షమాపణ చెప్పాలని మేము మరీ కోరుకుంటున్నాము. అలా నువ్వు చేయని పక్షంతో రాష్ట్రంలో మా సాధు సంఘాలను మన వాళ్ళ చేత మీకు ఏ విధంగా చెప్పించాలో సిద్ధంగా ఉన్నాము మేము రెడీగా. ఎప్పటికైనా నువ్వు తెలియ తెచ్చుకొని ధర్మ మార్గాన్ని నడువు. అధర్మ మార్గం ఎంతవరకు ఉండదు అనేటువంటి విషయం నీకు తెలియజేయడము తెలియజెప్తున్నాము. హరి ఓం తత్సత్.